So all classes are innovative classes. Simply we covered total syllabus in very short time. So today's topic is S block elements and liquid crystals. This is the 10th class. First of all, see the S block elements. You know already S block elements. So in S orbitals, only 2 electrons maximum filling. So the first A and second A elements are called as a S block elements. So first group elements are called as a alkali metals. Already we know that alkali metals in group. So this is called first group elements. So lithium, sodium, potassium, rubidium, cesium, francium. Here the first element is lithium. So the electronic configuration is NS1. So all these are the metals. The name is alkali metals because these metal hydroxides dissolved in a water to form basic nature solutions are strongly basic in nature. So that is why the metals are called as a alkali metals. So the electronic configuration is NS1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 like this. So the very important of this topic is mostly ASET exam lo 1 to 2 marks మనకి S block elements నుంచి రావడం జరుగుతుంది. అలాగే లిక్విడ్ క్రిస్టల్ నుంచి కూడా మాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. అలాగే S block elements నుంచి కూడా మాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. సో కానీ మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి చెప్పేస్తున్నాం. సో ఫ్లేమ్ కలర్స్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ చెప్పాము లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం అని. అందులో కలర్స్ చూస్తే లిథియం కలర్ చూస్తే మనకి క్రిమ్సన్ రెడ్ కలర్ లో ఉంటుంది. సోడియం అయితే గోల్డెన్ ఎల్లో అంటాం, ఎల్లో. ఇకపోతే పొటాషియం చూస్తే వైలెట్ కలర్ ఉంటుంది. ఇకపోతే రుబిడియం, సీజియం ఆల్మోస్ట్ బ్లూ అని రాసాం కానీ బ్లూ కంటే మోస్ట్లీ వైలెట్ కలర్ లో ఉంటాయి. వైలెట్ కలర్ లో ఉంటాయి మనకి రుబిడియం, సీజియం కలర్స్ వైలెట్ కలర్ లో మనకి ఉంటాయి రుబిడియం, సీజియం. ఇకపోతే ఈ కలర్స్ మనం బట్టి పెట్టుకోవాల్సిందే. ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవాల్సి బండ గుర్తులు పెట్టుకొని. ఇకపోతే ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని మనం ఏమంటాం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఎందువలన ఎర్త్ అనే పదం వచ్చిందంటే దీని హైడ్రాక్సైడ్స్ కూడా సేమ్ మనకి వాటర్ లో డిజాల్వ్ చేస్తే సో మనకి స్ట్రాంగ్ బేసెస్ కింద మనకు ఉంటుంది. ఆ సొల్యూషన్ బికమ్స్ బేసిక్ ఇన్ నేచర్. సో అందువల్లనే మనకి ఆల్కలి అంటే బేసిక్ నేచర్ ఉంటుంది. ఇకపోతే ఆల్ ఎర్త్ అంటే దీస్ మెటల్ ఆక్సైడ్స్. సో మెటల్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, దోస్ ఆక్సైడ్స్ present in found in earth crust. That is why these metals are called as a alkali earth metals అంటాం. సో ఇవి ఎర్త్ లో మనకి వీటి యొక్క ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఆక్సైడ్స్ MO2 ఆక్సైడ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో వీటిని మనం ఆల్కలి ఎర్త్ మెటల్స్ అని పిలుస్తాం. ఇవి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం అంటాం. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే NS2 ఉంటుంది. 2s, 3s2, 4s2, 5s2, 6s2. ఇకపోతే ఫ్లేమ్ కలర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక బెరీలియం, మెగ్నీషియం ఫ్లేమ్స్ ఏమి మనకి కనిపించవు. ఇకపోతే కాల్షియం చూస్తే వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఆల్రెడీ సాల్ట్ అనాలిసిస్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో సాల్ట్ అనాలిసిస్ చేసినప్పుడు క్యాటయాన్స్ మీకు యానయాన్స్, క్యాటయాన్స్ మీరు చేసినప్పుడు ఫ్లేమ్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ మనకు వస్తుంది. సో మనకి కాల్షియం చూస్తే బ్రిక్ రెడ్ కలర్ లో ఉంటుంది. స్ట్రాన్సియం క్రిమ్సన్ రెడ్. ఇక బేరియం చూస్తే మనకి ఎక్కువగా యాపిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. మోస్ట్లీ మనం దీపావళి సామాన్స్ మనం దీపావళి చేసేటప్పుడు ఆ కాకర పువ్వొత్తులు మనం చేసేటప్పుడు ఈ కలర్స్ మనకి ఎగ్జిబిట్ చేస్తుంటాయి డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ మెటల్స్, బేరియం, స్ట్రాన్సియం, కాల్షియం లైక్ దిస్. సో మనకి ఇక్కడ బేరియం చూస్తే చాలా ఇంపార్టెంట్, యాపిల్ గ్రీన్. కాల్షియం చూస్తే బ్రిక్ రెడ్ కలర్. సో ఫ్లేమ్ కలర్ అంటే మీకు తెలుసు, సాధారణంగా మెటల్స్, ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ బై ఫ్లేమ్ టెస్ట్. ఫ్లేమ్ టెస్ట్ ఆధారంగా మనం గుర్తిస్తాము. ఇకపోతే ఇవి మనకి చాలా అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒకసారి డిస్కస్ చేసేద్దాం.
సో అటామిక్, అయానిక్, మెటాలిక్, ర్యాడీ చూస్తే గ్రూప్ లో పైనుంచి కిందకు వస్తున్న కొలది ఏమవుతుందంటే మనకి ఇంక్రీజెస్ అవుతుంది. పైనుంచి కిందకు వచ్చే కొలది గ్రూప్ లో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అంటే మనకి లిథియం టు లిథియం, మెగ్నీషియం, లిథియం, మెగ్నీషియం, ఈ ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఈ మెటల్స్ లో చూస్తే అటామిక్ రేడి కిందకు వస్తున్న కొలది ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇకపోతే ఎలక్ట్రోనెగటివిటీ అటామిక్ రేడికి రివర్స్ తగ్గిపోతుంది. ఇక మెటాలిక్ క్యారెక్టర్ కూడా ఏమవుతుందంటే కిందకు వస్తే కొలది మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. సో కిందవన్నీ మెటల్స్ అన్ని కూడా మనకి మెటాలిక్ నేచర్ లో ఉంటాయి. సో మెటల్ క్యారెక్టర్ పెరుగుతుంది. మనం గ్రూప్ లో చూస్తున్నాం కాబట్టి కిందకి చూస్తాం. సో ఇక్కడ నేను గుర్తులు ఇచ్చాను ఆల్రెడీ. అటామిక్ రేడి పెరుగుతుంది, అయానిక్ ఎలక్ట్రాన్ నెగటివిటీ తగ్గుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ కూడా పెరుగుతుంది. ఇకపోతే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే కిందకు వచ్చే కొద్దీ మనకి ఎలక్ట్రో నెగిటివ్ లాగా తగ్గిపోతుంది. ఇకపోతే మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, సాధారణంగా పెరుగుతుంది. డెన్సిటీ కూడా పెరుగుతుంది, కిందకు వచ్చే కొద్దీ పెరుగుతుంది. ఇకపోతే డెన్సిటీ పెరుగుతుంది. హైడ్రేషన్ ఎనర్జీ కిందకు వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. ఎందుకంటే స్మాలర్ క్యాటయాన్స్ మోర్ హైడ్రేటింగ్ పవర్ ఉంటుంది. సో మనకి సాధారణంగా ఇక్కడ మనం లిథియము మనకి హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ దేంతో పోల్చుకుంటే కిందకుండే ఎలిమెంట్స్ సీజియంతో పోల్చుకుంటే. ఇక రియాక్టివిటీ చూసుకుంటే రియాక్టివిటీ కూడా ఇవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో వీటి మనం కొద్దిగా బండ గుర్తు పెట్టుకోవడమే. ఇంకా రియాక్టివిటీ కూడా మనకి ఏమవుతుందంటే కిందకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అంటే సీజియం కి హైలీ రియాక్టివిటీ ఉంటుంది. సో చివరికి వచ్చినప్పుడు లిథియం. సో ఇవి మనకి కొన్ని రకాల ప్రాపర్టీస్. ఇకపోతే మనకి వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే డయాగ్నల్ రిలేషన్షిప్ ఇస్తుంది, కర్ణ సంబంధం అంటాం. ఇందులో చూసుకుంటే ఒక గ్రూప్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత గ్రూప్ లో ఉండే సెకండ్ ఎలిమెంట్ తో సో మనకి కొన్ని ఈక్వల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. కొన్ని ధర్మాలు, కొన్ని ప్రాపర్టీస్ ఈక్వల్ గా ఉంటాయి. అలా చూసుకుంటే లిథియం కి కర్ణ సంబంధంలో ఉన్నటువంటి డయాగ్నల్ గా ఉన్నటువంటి ఎలిమెంట్ చూస్తే మెగ్నీషియము, ఇక బెరీలియం చూసుకుంటే అల్యూమినియము, ఇంకా బోరాన్కి చూసుకుంటే సిలికాన్. అంటే ఈ రెండు ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, లిథియం, మెగ్నీషియం. ఇక బోరాన్ ఇది అడుగుతాడు, లిథియం డయాగ్నల్ రిలేషన్షిప్ లో దేంతో మనకి సమానము ప్రాపర్టీస్ అని అడిగితే మీరు వెంటనే మెగ్నీషియం అని రాయాలి. బెరీలియం అయితే అల్యూమినియం, బోరాన్ అయితే సిలికాన్. ఇక తర్వాత ఉండవు మనకి, మోస్ట్లీ 3 ఎలిమెంట్స్ వరకే ఉంటాయి, తర్వాత ఉండదు, సిమిలారిటీ ఉండదు. అయితే డయాగ్నల్ రిలేషన్షిప్ లో లిథియం, మెగ్నీషియం రాశాను, మిగతా కూడా మీరు రాసుకోవచ్చు. ఇక బోరాన్ అల్యూమినియం, బెరీలియం అల్యూమినియం, బోరాన్ సిలికాన్ కి మీరు చెప్పొచ్చు. సో అటామిక్ ర్యాడీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, నేచరు అంటే నేచర్ అంటే స్వభావం, అదే క్షార స్వభావము, ఇవన్నీ వస్తాయి. ఇక సాల్యుబిలిటీ, హీటింగ్ ఆఫ్ కార్బొనేట్స్, మనం కార్బొనేట్స్ హీట్ చేస్తే CO2 జనరల్ గా వస్తుంది, ఆ కార్బొనేట్స్. ఇక రియాక్షన్ విత్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇక బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆక్సైడ్స్. అన్ని కూడా కర్ణ సంబంధం ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి, మెగ్నీషియం బేసిక్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సిమిలారిటీ ఉంటుంది, సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమేమి చెప్పాం? అటామిక్ ర్యాడీ, ఎలక్ట్రోనెగటివిటీ, నేచరు, ఇకపోతే సాల్యుబిలిటీ అంటే ద్రావణీయత, స్వభావము, రుణ విద్యుతాత్మకత, అయానిక వ్యాసార్థము, ఇక కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ తో చర్యలు, ఇక క్షార స్వభావం, హైడ్రాక్సైడ్ క్షార స్వభావం అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆక్సైడ్స్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏంటి ఫెరాక్సైడ్, ఏంటి మోనాక్సైడ్, ఏది డయాక్సైడ్, ఏది సూపర్ ఆక్సైడ్. సో పెరాక్సైడ్ అంటే మీకు తెలుసు, ఫార్ములా ఏంటంటే O2 2- ని మనం పెరాక్సైడ్ అంటాం. దాన్ని సింపుల్ గా మనం పెరాక్సైడ్ అంటే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇకపోతే మోనాక్సైడ్ మనం ఎలా రాస్తామంటే O2- ని మోనాక్సైడ్ అంటాం. ఇక డయాక్సైడ్ కూడా మనకి ఎలా వస్తుందంటే O2 2- అని రాస్తాం. O2 2- అంటే మీరు అనొచ్చు పెరాక్సైడ్ డయాక్సైడ్ ఒకటేనని. పెరాక్సైడ్ లో ఏముంటుందంటే OO బాండింగ్ ఉంటుంది పెరాక్సైడ్ లో. ఇక మోనాక్సైడ్ లో, డయాక్సైడ్ లో ఒక వేరువేరుగా ఉంటాయి. ఆక్సిజన్ ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది, వేరొక మెటల్ తోనో దేంతో సంథింగ్ ఇలా బాండ్ ఫామ్ చేస్తాయి. సో రెండిటికి లింక్ ఉండదు, ఇందులో లింక్ ఉంటుంది పెరాక్సైడ్ లో. బట్ వీ రిప్రజెంట్ సేమ్ కెమికల్ ఫార్ములా.
ఫర్ బోత్ ఆఫ్ పెరాక్సైడ్ అండ్ డయాక్సైడ్. ఇక సూపర్ ఆక్సైడ్. సూపర్ ఆక్సైడ్ అంటే O2 మైనస్ నే మనం సూపర్ ఆక్సైడ్ అని పిలుస్తాం. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రేపు పొద్దున్న మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చెప్పినప్పుడు బాండ్ ఆర్డర్, బాండ్ స్ట్రెంగ్త్స్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, స్టెబిలిటీ, రియాక్టివిటీ ఈ రిలేషన్ చెప్పినప్పుడు మనకి అవసరం అవుతాయి. సో అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఇవన్నిటికి కూడా. సో ఇక్కడ మనం చూస్తే O2 మైనస్ ని మనం సూపర్ ఆక్సైడ్ అంటాం. O2 2 మైనస్ ని మనం డయాక్సైడ్ అంటాం. O2 మైనస్ ని మనం మోనాక్సైడ్ అంటాం. O2 2 మైనస్ ని మనం పెరాక్సైడ్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు తెలుసు H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇకపోతే ఇవి తెలిసిన తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. దానికి పర్టికులర్ గా వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇకపోతే ఆక్సిజన్ తోనండి ఈ ఎలిమెంట్స్ ఆక్సిజన్ తో మనం చర్య పొందిస్తాం. అంటే రియాక్ట్స్ విత్ O2 మాలిక్యూల్. O2 తో మనం రియాక్ట్ చేస్తే ఏది మనకి ఏ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది, కంపల్సరిగా మనకి వచ్చే బిట్ ఎక్కడే వస్తుందండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నోట్ డౌన్ చేసుకోవాలి. ఇక చూస్తే మనకి ఏ ఆక్సైడ్ ఏది ఫామ్ చేస్తుంది అన్నది మనం చూస్తే మనకి లిథియము కేవలం మోనాక్సైడ్ ని ఫామ్ చేస్తుందండి. లిథియం మోనోఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. మోనోఆక్సైడ్ ఆక్సిజన్ తో చర్య పొంది. ఇకపోతే సోడియం చూస్తే పెరాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. పెరాక్సైడ్ అంటే మనకి ఎలా వస్తుంది స్ట్రక్చరు? Na2O2 వస్తుంది స్ట్రక్చర్. మోనాక్సైడ్ అంటే Li2O అని వస్తుంది. మోనాక్సైడ్ ఎలా రాస్తాం? లిథియం మోనాక్సైడ్ ని ఎలా రాస్తామంటే Li2O అని రాస్తాం. Li2O O2 మైనస్ కదా, Li2O అని రాస్తాం. ఇకపోతే మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ కాల్షియం, రుబిడియం, సీజియం ఇవి మాత్రము సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. సూపర్ ఆక్సైడ్ అంటే మీకు ఇందాక చూపించాం. సో సూపర్ ఆక్సైడ్ ఎలా ఫామ్ చేస్తుంటే పొటాషియం KO2 అని రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ పొటాషియం సూపర్ ఆక్సైడ్. అలాగే సీజియం ఉంటే సీజియం సూపర్ ఆక్సైడ్. రుబిడియం RB ఉంటే రుబిడియం సూపర్ ఆక్సైడ్ అని చదువుతాం. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ మనకి కంపల్సరిగా రెగ్యులర్ గా వస్తున్నటువంటి బిట్ ఆసెట్ ఎగ్జామ్ లో, స్టేట్ లెవెల్లో వచ్చే ఎగ్జామ్ లో మనకి కంపల్సరిగా ఈ బిట్ వస్తుంది. విచ్ ఎలిమెంట్ ఫార్మ్స్ మోనాక్సైడ్ ఇన్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అని అడుగుతాడు. సో అప్పుడు మనం లిథియం అని రాయాలి. విచ్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ సూపర్ ఆక్సైడ్స్ అంటే ఈ మూడిట్లో ఏది ఇచ్చినా రాయొచ్చు, లేదా 3 ఇస్తే 3 రాయాలి. ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు అనుకో, 3 ఇచ్చి అన్నీ అవుతాయి. పొటాషియం, రుబిడియం, సీజియం. ఇక పెరాక్సైడ్స్ ని ఫామ్ చేసేటటువంటి మెటల్ ఏదని అడిగితే సోడియం మాత్రమే పెరాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది ఆక్సిజన్ తో చర్య పొంది. ఇకపోతే నెక్స్ట్ ది రియాక్షన్ విత్ H2O తో రియాక్షన్స్ మనం చూద్దామండి. ఈ H2O తో రియాక్షన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది కూడా రెగ్యులర్ గా అడుగుతుంటాడు. ఈ H2O తో రియాక్షన్స్ మనం చూస్తే సాధారణంగా మెటల్స్ అన్ని కూడా H2O తో రియాక్షన్ పొంది మనకి ఏం ఫామ్ చేస్తాయంటే మెటల్ హైడ్రాక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. అలాగే H2 గ్యాస్ ని మనకి రిలీజ్ చేస్తాయి. అయితే ఏది బాగా చర్య పొందుతుంది H2O తో అన్నది మనం చూస్తే కిందకి వెళ్తున్న కొలిది H2O తో రియాక్టివిటీ పెరుగుతుందండి. సో కిందకు వచ్చే కొలిది H2O తో రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది సాధారణంగా లిథియం స్లోగా రియాక్ట్ అవుతుంది. కొంత సోడియం కొంత విగరస్ అంటే కొంత వేగంగా జరుగుతుంది. రియాక్ట్స్ విత్ వెగరస్లీ. ఇకపోతే పొటాషియం చూస్తే కొంత ఇగ్నైట్ అవుతుంది, దీనికంటే కొద్దిగా స్పీడ్ ఉంటుంది దీనికి. ఇకపోతే రుబిడియం, సీజియం మాత్రం ఫార్మ్స్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ విత్ H2O. ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ జరుగుతాయి అంటే చాలా చాలా ఫాస్ట్ గా H2O తో ఏవి చర్య పొందుతాయి అంటే రుబిడియం, సీజియం ఫామ్ చేస్తాయి. అన్ని కూడా హైడ్రాక్సైడ్స్ నే ఫామ్ చేస్తాయి. కాకపోతే రియాక్టివిటీ ఆర్డర్ చూసుకుంటే సీజియం ఈజ్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. అదర్ మూలకాలతో మనం పోల్చుకుంటే అదర్ లోహాలతో సీజియం మనకి బాగా ఫాస్ట్ గా H2O తో రియాక్ట్ చెందుతుంది. ఇకపోతే నెక్స్ట్ ది ఈ కాంప్లెక్సెస్ మనకి కాంప్లెక్స్ ఫామ్ చేయవు. సాధారణంగా మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మనం చెప్పినప్పుడు కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి మనకి ఎలిమెంట్స్ అని చెప్పాం. ఇవి మనకి కాంప్లెక్స్ ఫామ్ చేయవు. కారణం ఏంటంటే దీనికి చిన్న సైజు ఉంటుంది. సాధారణంగా చిన్న సైజు మనకి కాంప్లెక్స్ ఫామ్ చేయాలి,
కానీ దీనికి ఎందువలన ఫామ్ చేయదంటే డ్యూ టు లార్జ్ సైజ్ ఉండడం అండి. లార్జ్ సైజ్ ఉండడం వలన ఇవి ఫామ్ చేయవు. లేకపోతే లో న్యూక్లియర్ చార్జ్ తక్కువగా ఉండడం వలన న్యూక్లియర్ చార్జ్ అంటే న్యూక్లిక్ ఆవేశం అనమాట. న్యూక్లియర్ ఆవేశం తక్కువ ఉండడం. అలాగే పూర్ ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్, ఇవి అట్రాక్ట్ చేయలేవు ఎలక్ట్రాన్స్ ని, అదొకటి కోరక చెప్పొచ్చు. లేకపోతే ఇందులో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఫామ్ చేయవు. డి ఆర్బిటాల్స్ కూడా ప్రధానంగా ఇందులో ఉండవు కాబట్టి, సాధారణంగా వేకెన్సీ డి ఆర్బిటాల్ వ్యాలెన్స్ సెల్ లో ఉండవు కాబట్టి సో మనకి ఇవి కాంప్లెక్స్ ఫామ్ చేయవు. లేకపోతే రియాక్ట్స్ విత్ అమ్మోనియా అండి. సో అన్ని కూడా అమ్మోనియాలో సాల్యుబుల్ అవుతాయి. అలాగే మెటల్ అమైడ్స్ ఫామ్ చేస్తాయి అమ్మోనియాతో చర్య పొంది. అయితే ఈ సొల్యూషన్స్ మనం చూస్తే ఈ లోహాలు అంటే ఆల్కలీ లోహాలు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అమ్మోనియాతో చర్య పొందినప్పుడు సొల్యూషన్స్ ఎలా కనిపిస్తాయంటే బ్లూ కలర్ ని ఎపియర్ చేస్తాయండి. ఇట్ ఎగ్జిబిట్స్ బ్లూ కలర్. కారణం ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే అడుగుతూ ఉంటాడు, ఎందువలన లోహాలు ఎస్ బ్లాక్ మూలకాలను అమ్మోనియాలో డిజాల్వ్ చేస్తే బ్లూ కలర్ మనకి ఎపియర్ అవుతుంది. కారణం ఏంటి? రీజన్ అంటే రీజన్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ అండి. ఆన్సర్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్, ద్రావణీకృత ఎలక్ట్రాన్స్ దీనికి కారణము. లేకపోతే ఇవి ఏ కాంతిని శోషించుకుంటాయంటే ఇవి లైట్ ని అబ్జర్వ్ చేస్తాయి. విజిబుల్ రీజియన్ లో ఉన్నటువంటి లైట్ ని, దృశ్య కాంతిని శోషించుకుంటాయి. సో మనకి బ్లూ కలర్ ని ఎమిట్ చేస్తాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ డిజాల్వ్డ్ ఇన్ అమ్మోనియా, ఇట్స్ సాల్యుబుల్ ఇన్ అమ్మోనియా టు ఫార్మ్ అమైన్ కాంప్లెక్సెస్. సో ఇట్ ఎగ్జిబిట్ టు ప్రెజెన్స్ ఆఫ్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఇవి బ్లూ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇకపోతే హైడ్రాక్సైడ్ బేసిక్స్ మనం చూస్తే సాధారణంగా కిందకి వెళ్తున్న కొలది మనకి మెటాలిక్ నేచర్ పెరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాం, లిథియం నుంచి సీజియంకి వెళ్ళేటప్పటికి మెటాలిక్ నేచర్ పెరుగుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మనకి బేసిక్ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. సో ఇందులో మనకి సీజియం హైడ్రాక్సైడ్ మోర్ బేసిక్. సో దేంతో పోల్చుకుంటే రెస్పెక్టెడ్ మిగతా వాటితో పోల్చుకుంటే లిథియం హైడ్రాక్సైడ్స్ తో మోర్ బేసిక్. ఇక కోవిలెన్సీ గురించి కూడా అడగడు ప్రధానంగా, కొన్ని మనది కూడా డిస్కస్ చేద్దాం. ఈ కోవిలెన్సీని మనం ఏవి బాగా ప్రదర్శిస్తాయి? కోవిలెన్సీని అంటే స్మాలర్ అయాన్స్, స్మాలర్ క్యాటయాన్స్, అలాగే లార్జర్ యానయాన్స్. ఎప్పుడు కూడా మీకు ఎక్కడ అడిగినా ఇదే రాయాలి, లార్జర్ యానయాన్స్, స్మాలర్ క్యాటయాన్స్. ఇక్కడ మనం చూసుకుంటే కోవిలెన్సీ దేనికి ఉంటుందంటే స్మాలర్ క్యాటయాన్ లిథియము. సో అన్ని క్లోరిన్ ఉన్నాయి కాబట్టి ఇంకా మరి ప్రాబ్లం లేదు. ఇక్కడ స్మాలర్ క్యాటయాన్ ఉంటే కోవిలెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ది ఈ లిథియం అయోడైడ్. ఇక్కడ లిథియం సంబంధించినవన్నీ ఇచ్చాం. లిథియం అయోడైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం క్లోరైడ్, లిథియం ఫ్లోరైడ్. ఇక్కడ లిథియం ఫ్లోరైడ్ మనం చూస్తే, లిథియం అయోడైడ్ చూస్తే చిన్న క్యాటయాన్ లిథియం ఉంది. ఇక యాన్ బిగ్ ఉంది. ఎందులో బిగ్ యాన్ కూడా మనకి ఇక్కడ ఉంది, అది అయోడిన్. కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ కోవిలెన్సీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో కోవిలెన్సీని ఏ విధంగా మనకి ఉంది. ఇకపోతే నెక్స్ట్ ది ఆల్కలీ మెటల్స్ లో లిథియం మనకి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ప్రాపర్టీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కారణం మనం ఒకసారి పరిశీలిస్తే స్మాల్ సైజు ఉంటుంది లిథియం కి, అలాగే హై పోలరైజింగ్ పవర్ ఒకటి ఉంటుంది, లేకపోతే హై అయనైజేషన్ వాల్యూ కూడా ఉంటుంది. లేకపోతే లాస్ట్ ది నాన్ అవైలబుల్ డి ఆర్బిటాల్స్ ఏవి కూడా ఉండకపోవడం వలన దీనికి డిఫరెంట్ అబ్నార్మల్ అంటే బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది లిథియం. లేకపోతే మ్యాగ్నెటిజం చూసుకుంటే సాధారణంగా ఫస్ట్ ఇయర్ ఎలిమెంట్స్ లో మనకు ఆల్రెడీ తెలుసు NS1 ఉంటుంది ఎలక్ట్రాన్. సో వీటి యొక్క క్యాటయాన్ లో టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 0 అయిపోతాయి. క్యాటయాన్ రూపంగా మారినప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసివేస్తాం, NS 0 అయిపోతుంది. సో NS 0 అయినప్పుడు మనకి ఏమైపోతుంది, క్యాటయాన్ కలర్ చూస్తే కలర్ లెస్ అయిపోతాయి, కలర్ ని ఎగ్జిబిట్ చేయవి ఇవి.
ఇకపోతే మ్యాగ్నెటిజం చూస్తే డయామాగ్నెటిజం ఉంటుంది. సో డయామాగ్నెటిక్. ఇక సెకండ్ ఇయర్ ఎలిమెంట్స్ మనం చూస్తే NS2 అంటే కంప్లీట్ గా ఫిల్డ్ ఆర్బిటాల్స్ లో 2 ఎలక్ట్రాన్స్ మనకి ఇలా ఉంటాయి. సో అది మెటల్ 2+ స్టేజ్ లో ఆర్ మెటల్ స్టేట్ లో ఆ రెండు కూడా కలర్లెస్ అంటే రంగుని కలిగి ఉండవు. అలాగే డయామాగ్నెటిక్, ఎటువంటి ఒంటరి ఎలక్ట్రాన్స్ ఏమి ఉండవు కాబట్టి సో ఇందులో 0, ఇందులో 2 ఉంటాయి కాబట్టి ఇందులో కూడా పేర్ అయి ఉంటాయి కాబట్టి 0 కింద మనం కన్సిడర్ చేస్తాం. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ 0. సో ఇట్ ఈస్ ఎ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. సో కాంపౌండ్స్ మనం చూసుకుంటే ఎలిమెంట్స్ కలర్లెస్ లో ఉంటాయి. ఇకపోతే రియాక్షన్స్ అండి. లిథియం ఇప్పుడే చెప్పాం, లిథియము నైట్రోజన్ మెటల్ తో సులువుగా నైట్రైడ్స్ ని ఫామ్ చేస్తుంది. లిథియం రియాక్ట్స్ విత్ N2 గివ్స్ రైస్ టు. జనరల్ గా సోడియము మిగతా ఎలిమెంట్స్ మనకు ఉన్నాయి కదా, సోడియం, రుబిడియం, సీజియం ఇవన్నీ ఉన్నాయి. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇవేవి కూడా మనకి ఈ ఎలిమెంట్స్ సోడియం నుంచి చూస్తే N2 తో మనకి సాధారణ పరిస్థితుల్లో చర్య పొందవు. కేవలం లిథియం మాత్రమే నైట్రోజన్ తో రియాక్ట్ చేసి లిథియం నైట్రైడ్ ని ఫామ్ చేస్తుంది. లిథియం నైట్రైడ్ దాని ఫార్ములా చూస్తే Li3n. మీకు ఆల్రెడీ తెలుసు లిథియము Li+ కింద ఉంటుంది. నైట్రైడ్ ఎలాగుంటుందంటే N3- అండి. సో మనం ఆవేశం దీన్ని మనం ఇచ్చేస్తే సెట్ చేస్తే ఏమవుతుంది, Li3n వచ్చేస్తుంది. సో దీన్ని మనం లిథియం నైట్రైడ్ అంటాం. ఇది ఓన్లీ డైరెక్ట్లీ రియాక్ట్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ లిథియం నైట్రైడ్. మిగతావి కూడా బాగా హీట్ చేయాలి, కండిషన్స్ మారిస్తే తప్ప జనరల్ కండిషన్స్ లో నైట్రైడ్స్ ఫామ్ చేయవు. మిగతా ఎలిమెంట్స్ ఏవి కూడా జనరల్ కండిషన్ లో నైట్రైడ్స్ ఫామ్ చేయవు. ఇక O2 తో మనం చర్య పొందిస్తే ఆల్రెడీ చెప్పాం, లిథియం ఫార్మ్స్ మోనాక్సైడ్. ఏమొస్తుందండి, లిథియం మోనాక్సైడ్ ఫామ్ చేస్తుందండి. దాని ఫార్ములా ఆల్రెడీ చెప్పాం, Li2O. అదే పొటాషియం తీసుకున్నాం అనుకోండి సూపర్ ఆక్సైడ్, సోడియం తీసుకున్నాం అనుకోండి పెరాక్సైడ్స్ వస్తాయి. అదే మిగతావన్నీ కూడా ఏమొస్తాయంటే సూపర్ ఆక్సైడ్స్ వస్తాయి. సూపర్ ఆక్సైడ్స్. ఒక్క లిథియం మాత్రము మోనాక్సైడ్ ఫామ్ చేస్తుంది. మోనాక్సైడ్ అంటాం, దీన్ని మోనాక్సైడ్ అంటాం. ఇకపోతే H2O తో మనం ఆల్రెడీ చెప్పాం రియాక్షన్. లిథియం H2O తో చర్య పొందిస్తే ఏమొస్తుందంటే లిథియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2. సో ఈ రియాక్షన్ స్లోగా జరుగుతుంది. ఇవి కూడా చర్య పొందితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఎక్స్ప్లోజివ్ విగరస్ రియాక్షన్ ఆర్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ జరుగుతుంది మిగతా ఎలిమెంట్స్ తో. సో ఇక్కడ మనకు స్లోగా జరుగుతుంది లిథియం హైడ్రాక్సైడ్ H2O తో చర్య పొంది. ఇకపోతే సాల్యుబిలిటీ అండి. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ కి ఫస్ట్ ఏ సెకండ్ గ్రూప్ ఏ రెండింటికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయానిక్ రేడి, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, డెన్సిటీ, రిడక్షన్, ఎంపీ, బీపీ, మిగతా మెటాలిక్ క్యారెక్టర్ అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇకపోతే సాల్యుబిలిటీ చూద్దామండి. సాల్యుబిలిటీ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ మీకు తెలుసు, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఈ సల్ఫేట్స్ మనకి సాధారణంగా ఎక్కువగా ఎగ్జామ్ లో మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ సల్ఫేట్స్ చూసుకుంటే గ్రూప్ లో ఏమవుతుందంటే పైనుండి కిందకి, అంటే బెరీలియం నుంచి బేరియంకి వచ్చే కొద్ది ఏమవుతుందంటే సాల్యుబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఏది బాగా సాల్యుబుల్ అవుతుందంటే బెరీలియం సల్ఫేట్ ఈజ్ మోర్ సాల్యుబుల్ విత్ అదర్ సల్ఫేట్స్, అదర్ మెటల్ సల్ఫేట్స్. బెరీలియం సల్ఫేట్ మనకు బాగా సాల్యుబుల్ అవుతుందండి. మిగతా సల్ఫేట్స్ తో పోల్చుకుంటే బెరీలియం సల్ఫేట్ బాగా సాల్యుబుల్ అవుతుంది. దానికి కారణం మీకు తెలుసు, స్మాలర్ అయాన్స్ ఉండడం వలన. స్మాలర్ అయాన్ ఉండడం వలన ఏమవుతుంది, ఇందులో బెరీలియం చూసుకుంటే అయానిక్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. దాని అయానిక్ సైజ్ చిన్నగా ఉండడం వలన ఏమవుతుంది, ఇది హై సాల్వేషన్ ఎనర్జీ ఉంటుంది. అంటే వాటర్ తో దాంతో చక్కగా ఎఫెక్టివ్ గా సాల్వేట్ అవుతుంది. అవడం వలన ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది బెరీలియంకి. అందువలన బెరీలియం 2+ నుంచి బేరియం 2+ వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనమాట సాల్వేషన్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎనర్జీ అన్ని కూడా. ఇకపోతే నెక్స్ట్ ది కార్బొనేట్ యొక్క థర్మల్ స్టెబిలిటీ అండి. మనం ఇక్కడ సాల్యుబిలిటీ చూడడం లేదు, థర్మల్ స్టెబిలిటీ చూస్తాం. థర్మల్ స్టెబిలిటీ అడుగుతూ ఉంటాడు. ఈ థర్మల్ స్టెబిలిటీ చూసుకుంటే బేరియం కార్బొనేట్సే మనకి డికంపోజిషన్ టెంపరేచర్స్ చాలా ఎక్కువ. ఇది మనకి అన్స్టేబుల్, బెరీలియం కార్బొనేట్ అన్స్టేబుల్.
సో ఇది ఈజీగా డికంపోజ్ అయిపోతుంది అన్స్టేబుల్ కాంపౌండ్. ఇవి చాలా చాలా స్టేబుల్. ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్. సో ఇవి మనం వేడి చేస్తే ఫామ్ చేస్తాయంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, CO2 వస్తుంది. సపోజ్ బెరీలియం తీసుకున్నాం అనుకోండి, బెరీలియం ఆక్సైడ్ ప్లస్ CO2. బేరియం తీసుకుంటే బేరియం ఆక్సైడ్ ప్లస్ CO2 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇకపోతే నెక్స్ట్ ది కార్బన్ అండి. సో మనం ఇది ఆల్రెడీ పి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడు మెటల్స్ రియాక్ట్స్ విత్ కార్బన్ టు ఫార్మ్ కార్బైడ్స్. కార్బైడ్స్ వస్తాయి మెటల్ కార్బైడ్స్. అవి ఎలా రాస్తామంటే MC ఆర్ M2C ఇలాగా మెటల్ కార్బైడ్స్ ని ఫామ్ చేస్తాయి. మెటల్ కార్బన్ తో బాండ్ ఫామ్. అయితే ఈ కార్బైడ్స్ డిఫరెంట్ కార్బైడ్స్ ఉంటాయి. అయోనిక్ కార్బైడ్స్, కోవెలెంట్ కార్బైడ్స్, మెటాలిక్ కార్బైడ్స్, ఇంటర్స్టిషియల్ కార్బైడ్స్ అని మనకి ఉంటాయి, మిక్స్డ్ కార్బైడ్స్ అని. సో ఇవన్నీ మనం నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడు దీని గురించి డీటెయిల్ గా నేను అక్కడ వివరిస్తాను. ఇక చూస్తే బెరీలియం కార్బైడ్స్ ని ఫామ్ చేస్తుంది, కాల్షియం కార్బైడ్, మెగ్నీషియం కార్బైడ్. వీటన్నిటిని కూడా మనం హైడ్రాలసిస్ చేస్తేనండి వచ్చేటటువంటి హైడ్రోకార్బన్ ఏదని అడుగుతారండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇక బెరీలియం కార్బైడ్, కాల్షియం కార్బైడ్, మెగ్నీషియం కార్బైడ్ దీన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఎసిటలీన్ వస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి, ఎసిటిలీన్ వస్తుందండి. దీని పేరు ఎసిటలీన్. అందువల్ల వీటిని ఎసిటలైడ్స్ అని కూడా మనం అంటాం. ఎసిటలీన్ మనకు వస్తుందండి, దీని నుంచి ఎసిటిలీన్ వస్తుంది. ఇకపోతే ఇక్కడ మనం చూస్తే వెరైటీ కార్బైడ్ అండి. సో అదేంటంటే ఇది కూడా బెరీలియం కార్బైడే. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలాగ ఉంటుంది. దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తేనండి మనకి మీథేన్ వచ్చేస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి, మీథేన్ వస్తుంది, CH4 వస్తుంది. మీథేన్ దీని పేరు CH4 అంటే మీథేన్. ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. మనకి జనరల్ గా గోబర్ గ్యాస్ లో ఉన్నటువంటి వాయువు. ఈ మీథేన్ కే గోబర్ గ్యాస్ లో ఉంటుంది, మనకి ప్యాడ్ లో ఉంటుంది గోబర్ గ్యాస్. అలాగే దీన్ని మనం మార్స్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. మార్స్ గ్యాస్ అని కూడా పిలుస్తాము. సో ఇది గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో దీని కంట్రిబ్యూషన్ ఉంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి మీథేన్ కూడా ఒకటి కారణం. 4 గ్యాసెస్ లో మీథేన్ కూడా ఒకటి. లేకపోతే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీథేన్ ఫామ్ చేస్తుంది, ఇది ఎసిథేన్ ఫామ్ చేస్తుంది. ఈ స్ట్రక్చర్ లో ఉంటే, ఈ మోడల్ గా ఉంటే. కాల్షియం కార్బైడ్ మనకు తెలుసు. మీరు కాల్షియం కార్బైడ్ మీరు వినుంటారు. వినుంటారు సాధారణంగా మనం రైపింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మనం చేసినప్పుడు పొటాషు ఈ కాల్షియం కార్బైడ్ ఉపయోగించి ఆ మధ్యన మనం ధర్నాలు ఇవన్నీ చేసాం. కార్బైడ్ ఉపయోగించి పళ్ళును మొగ్గేస్తున్నారు. రైపనింగ్, పళ్ళును ముగ్గేస్తున్నారు, పండిస్తున్నారు, పండులు మొగ్గ పెడుతున్నారు ఈ కార్బైడ్ ఉపయోగించి. దీనివల్ల ఏమవుతుంది, ఎసిటిన్ గ్యాస్ ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి O2తో H2O తో దీంతో రియాక్ట్ అయ్యి అది ఎసిటిన్ ఫామ్ చేస్తుంది. అదేమో మొగ్గ పెడుతుంది అనమాట ఈ పళ్ళుని. సో దీనివల్ల మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి దాన్ని ఆఫీసర్ బ్యాన్ చేయడం జరిగింది. సో అది కూడా కాల్షియం కార్బైడ్, మెగ్నీషియం కార్బైడ్ వీటన్నిటిని కూడా మనం హైడ్రాలసిస్ చేస్తే అవి ఎసిటిలిన్ ఫామ్ చేస్తాయి. అదే Bu2C ఆ ఫార్ములా ఉన్నట్లయితే మనకి అది వస్తుందండి. లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసండి, బెరీలియం ఆల్రెడీ దేంతో మనకి లింక్ ఉంటుంది, డయాగ్నల్ రిలేషన్షిప్ కర్ణ సంబంధం అంటే మీరు ఆల్రెడీ చెప్పించాం, అల్యూమినియంతో కర్ణ సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. ఇక బెరీలియం యొక్క హైడ్రాక్సైడ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఎంపోటెరిక్ నేచర్ లో ఉంటాయండి. మిగతావన్నీ కూడా బేసిక్ నేచర్ లో ఉంటాయండి. కిందకి వెళ్తున్న కొద్ది బేసిక్ నేచర్ పెరుగుతుంది కాబట్టి అవి మనకి స్ట్రాంగ్ బేస్ల కింద యాక్ట్ చేస్తాయి మెటల్స్ అన్ని కూడా. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ మనకి లిక్విడ్ క్రిస్టల్ అండి. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో 2 పదాలు ఉన్నాయండి, లిక్విడ్ ఇక క్రిస్టల్. మీకు తెలుసు లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్. దానికి ప్రధానంగా లిక్విడ్ అంటే ఏంటంటే దానికి మొబిలిటీ ఉంటుంది లిక్విడ్ కి. ఇకపోతే తలతన్యత అంటే సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ సిగ్నత, ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని ఉంటాయండి లిక్విడ్స్ కి. ఇక క్రిస్టల్స్ చూసుకుంటే ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇక లైట్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయండి క్రిస్టల్స్. సో స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంటుంది, అయాన్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి రిజిడ్ స్ట్రక్చర్స్. సో కొన్ని రకాల ప్రాపర్టీస్ క్రిస్టల్స్ ఉన్నాయి, చూద్దాం. అయితే మరి లిక్విడ్ క్రిస్టల్ కలిపింది ఒక పదం ఉందండి. మనకు ఆల్రెడీ 3 స్టేట్స్ తెలుసండి, గ్యాస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్. ఇక ఇంకొక స్టేటే LS అండి, లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ అండి.
ఇది ఇంటర్మీడియట్ స్టేట్ బిట్వీన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అండి. లిక్విడ్ కి సాలిడ్ కి మధ్యస్థ స్థితి అండి. అందువలన దీన్ని మనం మెసోమార్ఫిక్ స్థితి అంటామండి. మెసోమార్ఫిక్ స్టేట్ అంటామండి. అంటే మెసోమార్ఫిక్ అంటే ఏంటంటే మెసోమార్ఫిక్ స్టేట్ అండి, ఇంటర్మీడియట్ స్టేట్ అండి. సో ఇది మనకి లిక్విడ్ కి అలాగే సాలిడ్ కి, క్రిస్టల్ అంటే సాలిడ్ అండి, క్రిస్టల్ సాలిడ్ కి మధ్యలో మనకు ఉంటుందండి, సాలిడ్ కి మధ్యలో. సో దీని మీద వచ్చే బిట్టు 1-2 వస్తుంటాయి. సో దీన్ని ఎవరు మొట్టమొదటగా దీన్ని ఐడెంటిఫై చేశారు ఈ క్రిస్టల్స్ అంటే ఫ్రెడరిక్ రినిట్జార్ అనే శాస్త్రవేత్త అండి. దీన్ని మొట్టమొదటిగా లిక్విడ్ క్రిస్టల్ అనే దాన్ని మొట్టమొదటి కనుగొన్నాడు. అయితే ఫస్ట్ లిక్విడ్ క్రిస్టల్ ఏంటంటే కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ అండి. కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ దీని స్ట్రక్చర్ మీరు చూస్తారు, లోన్ ఉంది. సో మీకు చూపిస్తాను. కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ లో మొట్టమొదటి మనకు తెలుసు కదండి, కొలెస్ట్రాల్ రక్తంలో ఎలా ఉంటుంది జనరల్ గా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ రూపంలో ఉంటుందండి. అది సాలిడ్ కాదు, అలాగే లిక్విడ్ కాదు. సాలిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, లిక్విడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అది లిక్విడ్ క్రిస్టల్ యొక్క గొప్పతనం. లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసండి, సాలిడ్ కి లిక్విడ్ కి గ్యాసెస్ కి మనం చూస్తే ప్యాకింగ్ చూస్తే సాలిడ్ లో క్లోజ్ ప్యాకింగ్ ఉంటుంది, ఇందులో క్లోజ్నెస్ తక్కువ ఉంటుంది, ప్యాకింగ్ లైట్ గా ఉంటుంది, లెస్ క్లోజ్ ఉంటుంది. ఇక గ్యాస్ లో చూసుకుంటే పూర్తిగా ప్యాకింగ్ ఉండదండి, ఫ్రీ మూవ్ అండి. ఇక ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ చూసుకుంటే సాలిడ్ లో స్మాలెస్ట్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇక లిక్విడ్స్ లో చూసుకుంటే సాలిడ్స్ తో కంటే తక్కువ ఉంటుంది. ఇక గ్యాసెస్ లో చూసుకుంటే బాగా డిస్టెన్స్ ఉంటాయండి, ఇంటర్ అటామిక్ పార్టికల్స్ డిస్టెన్స్ చాలా దూరంగా ఉంటాయి గ్యాసెస్ మాలిక్యూల్స్. ఇక షేప్ వాల్యూమ్ చూసుకుంటే సాలిడ్ కి పర్టికులర్ గా షేప్ ఒకటి ఉంటుందండి, అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది మనకు ఉంటుందండి. ఇకపోతే లిక్విడ్ చూసుకుంటే డెఫినిట్ షేప్ కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ కానీ, వాల్యూమ్ అనేది ఉంటుందండి. కంటైనర్ ఏది ఉంటుందో దానికి అదే అండి వాల్యూమ్. డెఫినెట్ షేప్ అనేది లిక్విడ్ కి షేప్ అనేది ఉండదండి. ఇక గ్యాసెస్ కి రెండు కూడా ఉండవండి. ఇకపోతే కంప్రెసిబిలిటీ చూస్తే దాన్ని కంప్లీట్ గా కంప్రెస్ చేయొచ్చండి, కంప్లీట్లీ ఇన్కంప్రెసిబుల్ అండి. సాలిడ్స్ ని కంప్రెస్ చేయలేమండి మనం. ఇక దీన్ని మనం కొంతవరకు కంప్రెస్ చేయొచ్చండి. పూర్తిగా దేన్ని కంప్రెస్ చేయొచ్చు అంటే గ్యాసెస్ ని పూర్తిగా కంప్రెస్ చేయొచ్చు. అందువల్ల మనం ఈరోజు గ్యాసెస్ లో చాలా గ్యాస్ బండల్లో మనం వాడుతూ ఉన్నాం. ఇక రిజిడిటీ అండ్ ఫ్లూయిడిటీ చూస్తామండి. రిజిడిటీ చూసుకుంటే సాలిడ్ కి హై రిజిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయండి సాలిడ్ లో, ఎందుకంటే క్లోజ్ ప్యాక్ అయి ఉంటాయి కదా ఆటమ్స్ అన్ని కూడా. సో దానికి రిజిడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఇక ఫ్లూయిడిటీకి పూర్తిగా ఫ్లూయిడిటీ ఉండదండి సాలిడ్స్ లో. ఇక చూసుకుంటే లిక్విడ్స్ లో రిజిడిటీ అనేది ఉండదండి, లిక్విడ్స్ కి ఫ్లూయిడిటీ మాత్రం ఉంటుందండి. అందువలన వీటికి తలతన్యత, సిగ్నత, విస్కోసిటీ, సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక హైయెస్ట్ ఫ్లూయిడిటీ దీనికి ఉంటుంది అంటే డిఫ్యూషన్ రేట్ అండి. డిఫ్యూషన్ రేట్ దేనికి ఎక్కువ అంటే గ్యాసెస్ కి ఎక్కువ అండి, వాటి మధ్య ఫ్రీగా పార్టికల్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి. ఇకపోతే నెక్స్ట్ లిక్విడ్ అండి, లాస్ట్ కి సాలిడ్ అండి. డిఫ్యూజన్ అంటాం అంటే వ్యాపనం, డిఫ్యూషన్ అంటే వ్యాపనం, ఇక ఫ్రీ మూవ్మెంట్. ఇకపోతే లిక్విడ్ క్రిస్టల్ అండి. ఈ లిక్విడ్ క్రిస్టల్ అనే పదం మనకి ఎలా వచ్చింది అని చూస్తే దీని యొక్క ప్రాపర్టీస్ మీరు చూస్తే క్రిస్టలిన్ కాంపౌండ్స్ లో సాలిడ్స్ ఎలా ఉంటాయంటే మీరు చూడండి, టైట్ ప్యాక్డ్ అని చెప్పాం ఇప్పుడే, క్లోజ్ ప్యాక్డ్ అని చెప్పాం. టైట్ ప్యాక్డ్, క్లోజ్ ప్యాక్డ్, రిజిడ్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇక లిక్విడ్ కి వచ్చేటప్పటికి దీని యొక్క పూర్తిగా రిజిడ్నెస్ ని పూర్తిగా కోల్పోయింది, లూజ్ ప్యాక్డ్. ఇంకా గ్యాస్ కు మరీ దారుణంగా ఉంటుంది. ఇక చూస్తే లిక్విడ్ క్రిస్టల్ చూస్తే ఈ రెండింటికి మధ్యలో డిఫరెంట్ గా ఉంటుంది. కొంత దీనికి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనికి కొంత ఓరియంటేషన్ ఆర్డర్స్, ట్రాన్సిషన్ ఆర్డర్స్ ఉంటాయి. సాధారణంగా క్రిస్టల్స్ కి ఓరియంటేషన్ ఆర్డర్స్, పొజిషనల్ ఆర్డర్స్ ఉంటాయి. ఇక లిక్విడ్స్ కి గ్యాసెస్ కి పూర్తిగా పొజిషనల్ ఆర్డర్స్, ట్రాన్సిషన్ ఆర్డర్స్ పూర్తిగా ఉండవు, ఓరియంటేషన్ ఆర్డర్స్ ఏమి ఉండవు గ్యాసెస్ కి, లిక్విడ్స్ కి. ఇక లిక్విడ్ క్రిస్టల్స్ చూసుకుంటే ఓరియంటేషన్ ఆర్డర్ ఉంటుంది, ట్రాన్సిలేషన్ ఆర్డర్ కూడా కొంత ఉంటుంది. సాలిడ్ అంత ఉండదు, కొద్ది తక్కువ ఉంటుంది. సాధారణంగా 3D ఇందులో మనకి 3D స్ట్రక్చర్ లో ఉంటాయి ఇవి. ఇది చూసుకుంటే 1D లేదా 2 డైమెన్షన్ లో మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, దీని యొక్క రేంజ్ ఆర్డర్. ఇకపోతే దీనిలో లిక్విడ్స్ కి, గ్యాసెస్ కి పూర్తిగా ఏమి ఉండవండి, ఇటువంటి ఆర్డర్లు మనకు ఉండవండి. సాలిడ్స్ కి ఉంటే, సాలిడ్ స్ట్రక్చర్స్ ఉంటే మనం అవి అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే క్రిస్టలిన్ ఇప్పుడే చెప్పామండి, క్రిస్టలిన్ ఫేజెస్ కి 3D ఆర్డర్ ఉంటుంది. అంటే 3 డైరెక్షన్ లో XYZ యాక్సిస్ లో మనం వీటి యొక్క ప్రాపర్టీస్ ని, మనం ఎనిసోటోపిక్ ప్రాపర్టీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఇక మెసోఫేజ్ అంటే మనకి లిక్విడ్ క్రిస్టల్స్ ఫేజ్ అండి. ఇది 1 డైమెన్షన్ లో 2 డైమెన్షన్ లో చూడొచ్చండి. 3 డైమెన్షన్ లో మనం చూడలేమండి. ఎందుకంటే ఇందులో నుంచి ఆర్డర్ చూడండి. ఇక్కడ ఆర్డర్ వచ్చేటప్పటికి కొంత చేంజ్ వచ్చిందండి. దీనంత పెర్ఫెక్ట్ ఆర్డర్ ఉండదండి. సో మెసోమార్ఫిక్ స్టేట్ లో దీని లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ లో కొంత మారిందండి. ఇక అమార్ఫస్ కి వచ్చేటప్పటికి లిక్విడ్ క్రిస్టల్ కి వచ్చినప్పటికి నో లాంగ్ రేంజ్ ఆర్డర్. అంటే దాని ఆర్డర్ కంటిన్యూగా ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదండి. పూర్తిగా ఇన్ ఆర్డర్ అండి ఇది. సో లిక్విడ్కి వచ్చినప్పటికి సో ఆల్రెడీ 3D 2D 1D ఇక్కడ మనకి ఆల్రెడీ లిక్విడ్ క్రిస్టల్స్ ని నెమటిక్ ఇంకా కొలెస్ట్రాలిక్ కూడా ఉంటుంది. లిక్విడ్స్ కి 0 ఆర్డర్ 0 డైమెన్షనల్. మనం ఫస్ట్ లిక్విడ్ క్రిస్టల్ ఆల్రెడీ చెప్పాం కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ అని. ఆ ఫస్ట్ 1883లో ఎప్పుడో ఈ కొలెస్ట్రాల్ బెంజోయేట్ ని సాలిడ్ సమ్మేళనాన్ని ఫస్ట్ హీట్ చేశారండి. ఈ సమ్మేళనం కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ మనకి 2 మెల్టింగ్ పాయింట్స్ చూపిస్తుంది. 2 మెల్టింగ్ పాయింట్స్ అది అబ్జర్వ్ చేయడం వల్ల లిక్విడ్ క్రిస్టల్ ఉంది అని మనకి ఐడెంటిఫై చేశారు. సో ఫస్ట్ కొలెస్ట్రాయిల్ బెంజోయేట్ 146 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇనిషియల్లీ సాలిడ్ కాంపౌండ్ హీటింగ్ అట్ 145 ఆర్ 146 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇనిషియల్లీ ఇట్ ఫార్మ్స్ టెర్బిడ్ లిక్విడ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే మసక బారిన ద్రవాలు లేదా పాలు వంటి ద్రవాలను ఏర్పరిచేయండి. సో దీన్ని మనం లిక్విడ్ క్రిస్టల్ స్టేట్ లేదా మెసోమార్ఫిక్ స్టేట్ అని అంటామండి. దీన్ని మళ్ళీ ఈ టెర్బిడ్ లిక్విడ్ కంప్లీట్ గా క్లియర్ లిక్విడ్ కింద 178 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద చేస్తే అది కంప్లీట్ గా లిక్విడ్ కింద మారిపోయిందండి. అంటే నిజ ద్రావం కింద మారిందండి. సో దీన్ని బట్టి మనకి ఏం చేయొచ్చు 146 డిగ్రీ వద్ద సాలిడ్ సమ్మేళనం లిక్విడ్ క్రిస్టల్ గా యాక్ట్ చేసిందండి. సో అప్పుడు ఈ టెంపరేచర్ మనం ఏ టెంపరేచర్ అంటామంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటామండి. ట్రాన్సిషన్ టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇకపోతే దీన్ని మనం ఏ టెంపరేచర్ అంటామంటే 187 ని దీన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటామండి. అంటే సాలిడ్ సమ్మేళనం లిక్విడ్ కింద మారాలంటే 178 డిగ్రీస్ టెంపరేచర్ ఇస్తే లిక్విడ్ కింద మారింది. అందువల్ల దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటామండి. ఇక టెర్బిడ్ లిక్విడ్ ఫామ్ చేసింది కాబట్టి సాలిడ్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్ క్రిస్టల్. సో ఏ టెంపరేచర్ వద్ద ఫామ్ చేసింది దీన్ని ట్రాన్సిషనల్ టెంపరేచర్ లేదా పరివర్తన ఉష్ణోగ్రత అని పిలుస్తామండి. దీన్ని ట్రాన్సిషనల్ టెంపరేచర్ లేదా పరివర్తన ఉష్ణోగ్రత. సో ఇక్కడ వచ్చినప్పుడు ఆర్డర్ మారింది. లిక్విడ్ క్రిస్టల్ మనకి చూసుకుంటే ఎటువంటి టెర్మినల్ గ్రూప్స్ కలిగి ఉంటాయి, వీటికి ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. టెర్మినల్ గ్రూప్స్ కింద ఓఆర్ గ్రూప్స్ అంటే ఏథర్స్ కింద, ఆల్కాక్సైడ్స్ కింద, అలాగే ఎస్టర్స్ కింద ఆర్సిఓఆర్ల కింద ఉంటాయి. ఇకపోతే మిడిల్ గ్రూప్స్ లో మనకి ఏ గ్రూప్స్ ఉంటాయంటే సి డబుల్ బాండ్ సి గ్రూప్స్, అలాగే ఎన్ డబుల్ బాండ్ ఎన్ఓ గ్రూప్స్ అంటే ఎజో ఆక్సి గ్రూప్స్ అంటాం వీటిని, ఎజో ఆక్సి గ్రూప్స్. ఇకపోతే డబుల్ బాండ్ ఎన్ గ్రూప్స్ మనకి మధ్యలో ఉంటాయండి, మిడిల్ ఆఫ్ ది మాలిక్యూల్ లో ఈ గ్రూప్స్ మనకి కనిపిస్తాయండి. ఇక వీటి యొక్క షేప్స్ చూస్తే వీటికి డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చండి వీటికి షేప్స్ ఉంటాయి. ఈ షేప్స్ ఎలా ఉంటాయంటే రాడ్ లైక్ షేప్స్ అండి. మీకు ఆల్రెడీ ఉన్నాయి, చూపిస్తాను. రాడ్ లైక్ కానీ డిస్క్ లైక్ షేప్స్. రాడ్ లైక్స్ అంటే ఇలాగ ఉంటాయండి, ఇలా రాడ్ లైక్స్. డిస్క్ అంటే మీకు తెలుసండి, రౌండ్గా ఉంటాయి డిస్క్. మాలిక్యూల్ బట్టి అండి, ఆ మాలిక్యూల్స్ లో బెంజిన్ వంటి రింగ్స్ ఉన్నాయనుకో డిస్క్ వస్తాయి లిక్విడ్ క్రిస్టల్ షేప్స్. మనం ఆప్టికల్ ఎందులో చూస్తే, మనం అబ్జర్వ్ చేస్తే మైక్రోస్కోప్ లో, సో మనకి ఈ విధంగా కనిపిస్తాయి డిస్క్ షేప్స్ అంటే. రాడ్ లైక్స్ అంటే ఇలా రాడ్ లా కనిపిస్తుంటాయి. వాటి యొక్క షేప్స్ చూపిస్తాను. ఇకపోతే లిక్విడ్ క్రిస్టల్ డిఫరెంట్ గా మనం క్లాసిఫై చేయొచ్చండి. లయోట్రోపిక్ అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇకపోతే లిక్విడ్ క్రిస్టల్ లో టెంపరేచర్ ఆధారంగా చేసుకొని థెర్మోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్, అలాగే లయోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండి. మన బాడీలో ఉండేటటువంటి మనం ఫుడ్ తీసుకున్నంత కూడా చివరికి లిక్విడ్ క్రిస్టల్ గా మారి మన బాడీలో అబ్జర్వ్ అవుతుందండి. సో లయోట్రోపిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అండి అవన్నీ కూడా. ఈ టెంపరేచర్ బట్టి లిక్విడ్ క్రిస్టల్స్ ని ప్రధానంగా 3 క్లాసెస్ కింద విడదీశారండి, ఫేజెస్ ఆధారం చేసుకొని. నెమటిక్, సెమటిక్ అంటే స్మెక్టిక్ అంటాం, కొలెస్ట్రాలిక్ అంటాం. 3 రకాలుగా విభజించారండి. వాడు అడుగుతాడు ఎన్ని లిక్విడ్ క్రిస్టల్స్ ఉంటాయి అంటే 3 లిక్విడ్ క్రిస్టల్స్. నెమటిక్ లిక్విడ్ క్రిస్టల్, స్మెక్టిక్, కొలెస్ట్రాలిక్ లిక్విడ్ క్రిస్టల్స్ ఏంటంటే కలర్ ప్రాపర్టీని ప్రదర్శిస్తుందండి.
సో డిఫరెంట్ కలర్లను ఎగ్జిబిట్ చేస్తుందండి. అందువల్లనే దీన్ని మనం ఈ క్యాలిక్యులేటర్స్ లోను, కలర్ ఎల్సిడి డిస్ప్లేలోను, రంగులు ప్రదర్శించే వాటిలన్నిటిలోను, వీటన్నిటిలో మనం ఇవి వాడుతూ ఉంటాం. ఈ లిక్విడ్ క్రిస్టల్ యొక్క అప్లికేషన్స్ కూడా మనకు బాడీలో ఎక్కడైనా కణతలు ఉంటే మనం గుర్తించడానికి ఈ లిక్విడ్ క్రిస్టల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇకపోతే వీటి యొక్క ఫేజెస్ మాత్రము 3 ఉంటాయండి. ఏంటని? సెమటిక్ ఫేజ్ అంటే మీకు తెలుసు. పర్టిక్యులర్ గా ఎలాగ ఒక ఏరియాని మనం చూస్తాం. అది ఫేజ్ అంటాం. ఇక మెసోజెన్స్ అండి. అందులో ఉండే మాలిక్యూల్స్ ఇప్పుడే చెప్పాం కదండి, టెర్మినల్ గ్రూప్స్, సెంటర్ గ్రూప్స్ అని. ఆ గ్రూప్స్ ని బట్టి అవి కాలమ్స్ అంటే కాలం లాగా ఉంటాయి ఇలాగా స్ట్రక్చర్స్. అలాగే డిస్కోటిక్ అంటే మనకి డిస్కో లాగా ఉంటాయి. లేదా బనానా షేప్స్ లో మనకి ఇలా బనానా షేప్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫామ్ చేస్తాయండి. అవి స్ట్రక్చర్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఆల్రెడీ మీకు ఇందాక ముందు స్లైడ్ లో నేను చెప్పాను స్ట్రక్చర్స్. ఇక చూస్తే కొన్ని పాయింట్స్ మనకు తెలియాలండి. సాలిడ్ సమ్మేళనం లిక్విడ్ కింద మారిందంటే సో అక్కడ మనకు వచ్చే పాయింట్ ఏంటంటే అక్కడ టెంపరేచర్ ఏంటంటే మెల్టింగ్ పాయింట్ అంటామండి, ద్రవీభవన ఉష్ణోగ్రత. అలా కాకుండా లిక్విడ్ సాలిడ్ కింద మారిందండి, లిక్విడ్ సాలిడ్ కింద మారిందండి, ఫ్రీజింగ్ పాయింట్ అంటామండి. ఆ పాయింట్ ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ అంటామండి. అంటే సపోజ్ కి వాటర్ ఐస్ కింద మారింది. లేకపోతే లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ గ్యాస్ అండి. సో దీన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటామండి, బాయిలింగ్ పాయింట్ అంటామండి. ఇక సాలిడ్ కన్వర్ట్ ఇంటూ టెర్బిడ్ లిక్విడ్ అండి. సాలిడ్ టెర్బిడ్ లిక్విడ్ కింద మారిందండి, ఇందాక మనం చెప్పామండి. సో దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అనకుండా ట్రాన్సిషనల్ టెంపరేచర్ అన్నాం, పరివర్తన ఉష్ణోగ్రత. బీపీ అంటే బాష్పీభవన ఉష్ణోగ్రత. ఇక లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ టెర్బిడ్ లిక్విడ్ అండి. ఇందాక మనం సాలిడ్ టెర్బిడ్ లిక్విడ్ కింద అంటే లిక్విడ్ క్రిస్టల్ కింద మారింది, తర్వాత లిక్విడ్ కింద మారింది. సో దీని నుంచి మనం టెంపరేచర్ ఇచ్చాం కాబట్టి సో దాన్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అన్నామండి. అలా కాకుండా లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్ క్రిస్టల్ అండి. సో దాన్ని మనం ఏమంటామంటే దాన్ని కూడా మనం ఫ్రీజింగ్ అనొచ్చు అండి లైట్ గా. సో దట్ ఈస్ ఆల్సో ట్రాన్సిషన్ టెంపరేచర్ లాంటిది. ఇక చూసుకుంటే సాలిడ్ కన్వర్ట్ ఇంటూ గ్యాస్ అండి. డైరెక్ట్ గా సాలిడ్ సమ్మేళనం గ్యాస్ కింద మారితే దాన్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం. సబ్లిమేషన్ అంటాం. ఈ సబ్లిమేషన్ ప్రాబ్లం మీకు తెలుసు, మాలిక్యూల్స్ సబ్లిమేషన్ నుంచి యూరియా, క్యాంఫర్ అంటే కర్పూరం, ఆర్త కర్పూరం, అమ్మోనియా కాంపౌండ్స్, అమ్మోనియం క్లోరైడ్, క్యాంఫర్ అంటే ఆర్త కర్పూరం, క్యాంఫర్ అంటే. ఇక నాఫ్తలీన్, ఇవన్నీ కూడా హైగ్రోస్కోపిక్ నేచర్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా కాంపౌండ్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ ల్యాబ్ లో చేసి ఉంటారు. యూరియా వేడి చేస్తే సాలిడ్ కాంపౌండ్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ గ్యాస్ కింద మారుతుంది. సో ఈ టెంపరేచర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే లిక్విడ్ క్రిస్టల్ లో మనం చెప్పామండి, ఫస్ట్ సాలిడ్ సమ్మేళనాన్ని హీట్ చేస్తే టెర్బిడ్ లిక్విడ్ కింద మారుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ అలా ఫర్దర్ హీట్ చేస్తే ప్యూర్ లిక్విడ్ కింద వస్తుంది. మళ్ళీ ఈ ప్యూర్ లిక్విడ్ ని టెంపరేచర్ మనం తగ్గిస్తే మళ్ళీ టెర్బిడ్ లిక్విడ్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ టెర్బిడ్ లిక్విడ్స్ ని ఇంకా కూల్ చేస్తే ఫైనల్ గా సాలిడ్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఇది మనం అక్కడ అందుకోసం ఇలా నేను 2 WR రాశానండి అక్కడ. లేకపోతే ఇది స్మెక్టిక్ అండి, ఫస్ట్ టైప్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ అండి. ఈ లిక్విడ్ క్రిస్టల్ ఫేజ్ అనమాట, స్మెక్టిక్ ఫేజ్ అనమాట. స్మెక్టిక్ అంటే గ్రీక్ లో ఏంటంటే సోప్ లైక్ లేదా సాలిడ్ లైక్ అండి. మీకు ఇందాకే చెప్పానండి, లిక్విడ్ క్రిస్టల్స్ కి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే సాలిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే లిక్విడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మీకు సాలిడ్ కు ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఎక్కువగా ఆప్టికల్ ప్రాపర్టీస్ అండి, లైట్ ప్రాపర్టీస్ అండి, ఆప్టికల్ ప్రాపర్టీస్ అండి. ఇక్కడ లిక్విడ్ ప్రాపర్టీస్ అంటే మీకు తెలుసండి, మూమెంట్ అంటే మొబిలిటీ అంటాం, చలనశీలత. అలాగే ఇకపోతే ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుంది, సిగ్నత అంటే విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ అండి, అంటే తలతన్యత. ఇవన్నీ కూడా లిక్విడ్ కు ఉండేటటువంటి ప్రాపర్టీస్ అండి. ఇవన్నీ కూడా ఇవి చూపిస్తున్నాయండి లిక్విడ్ క్రిస్టల్స్. 2 ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి, సాలిడ్ ప్రాపర్టీస్ ని, లిక్విడ్ ప్రాపర్టీస్ ని. అందువల్ల దీన్ని మనం లిక్విడ్ క్రిస్టల్ అన్నాం. అందువల్ల దీని యొక్క అప్లికేషన్ చాలా చాలా ఉన్నాయి. మొట్టమొదటి రెనిస్డర్ అనే శాస్త్రవేత్త ఈ లిక్విడ్ క్రిస్టల్ కొలెస్ట్రాల్ బెంజోయేట్ మీద, ఎందువల్ల కొలెస్ట్రాల్ బెంజోయేట్ 2 మెల్టింగ్ పాయింట్స్ ని ప్రదర్శిస్తుంది, 2 టెంపరేచర్స్ ఉన్నాయి ఎందుకు అనేది మనం పరిశీలించారండి. సో దీని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక దీనికి సాలిడ్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఉన్నాయో ఎక్స్రే డైఫ్రాక్షన్ మనకు చూపిస్తుంది. ఎక్స్రే డైఫ్రాక్షన్ దీని యొక్క స్పెక్ట్రమ్ వస్తుంది, ఎక్స్రే డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఇక ఎనిసోట్రోపిక్ ప్రాబ్లం అంటే డిఫరెంట్ యాక్సిస్ లో 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ డిఫరెంట్ యాక్సిస్ లో డిఫరెంట్ మెటాలిక్ ప్రాపర్టీ, సాలిడ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి డిఫరెంట్ ప్రాపర్టీస్ ని చూపిస్తుంది. సో అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఇక విస్కోసిటీ ప్రాపర్టీస్ ని ఇది చూపించదండి, సాలిడ్ లైక్ కాబట్టి లిక్విడ్ ప్రాపర్టీస్ కొంతవరకు తక్కువ దీనికి, ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ కి.
లేకపోతే దీనికి ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎథైల్ పారా ఎజాక్సీ బెంజోయేట్ అండి. ఎథైల్ పారా ఎజాక్సీ బెంజోయేట్. ఇక ఎథైల్ పారా ఎజాక్సీ సినామేట్ అండి. ఈ సినామేట్స్ బెంజోయేట్స్ అని వస్తాయండి లాస్ట్ కి. ఇవి ఒక ఎస్టర్ టైప్ ఉంటాయండి ఈ స్మెక్టిక్ అన్ని కూడా. ఇవి మీకు ఆల్రెడీ అన్నాం సోప్ లైక్ లేదా సాలిడ్ లైక్ అన్నామండి. ఇవి ఎలా ఉంటాయండి ఈ ఫేజెస్ మనం చూస్తే అండి ఇలాగ ఉంటాయండి. సోప్ లైక్ సాలిడ్ లైక్ గా మనకు ఉంటాయండి స్ట్రక్చర్స్. ఇలా మనకు చూస్తే సోప్ లైక్ సాలిడ్ లైక్ లాగా ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్స్. ఇకపోతే నెక్స్ట్ ది నెమాటిక్ అండి. నెమాటిక్ క్రిస్టల్ చూసుకుంటే నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్. నెమాటిక్ అంటే థ్రెడ్ లైక్ అండి. దారాల వంటి నిర్మాణం అండి. వీటి యొక్క మనం అబ్జర్వ్ చేస్తే మైక్రోస్కోపీలో ఇవి దారాల వంటి మనం ఒక ఆర్డర్ లో ఉండవండి. ఇవి దారాల వంటి నిర్మాణాలని మనకి చూపిస్తాను. దారాల వంటి నిర్మాణాలు వస్తాయండి. అదే ఇందాక మనం చూపించినటువంటి స్మెక్టిక్ చూస్తే వీటికి కొంత ఆర్డర్ ఉంటుంది సాలిడ్ లాగా. ఇలాగ మనకు ఉంటుంది. ఒక ఆర్డర్ కూడా దీనికి ఉంటుంది పర్టికులర్. దీన్ని చూస్తే ఒక ఆర్డర్ ఉండవు. ఒక డైరెక్టర్ కి ఒక తిన్నగా ఉండవు వీటి ఒక ఆర్డర్ ను ఫాలో అవ్వు. దీనికి కొంత ఆర్డర్ ఉంటుంది. కొంత ఆర్డర్ ఉంది. సోప్ లైక్ ఆర్డర్ మాలిక్యూల్స్ కి. అది స్మెక్టిక్. ఇవి థ్రెడ్ లైక్ మనం చూస్తే ఇవి దారాల్లాగా ఉంటాయి. దారాలు పోగులు అయితే ఎలాగైతే మనకి ఏలాబడితే దారాల పోగులు మనం వేలాడదీస్తే ఎలా కనిపిస్తే అలా కనిపిస్తుంటాయి. నెమాటిక్ అంటే థ్రెడ్ లైక్ అని అర్థం. ఇక ఎక్స్రే డైఫ్రాక్షన్ ఇవి చూపించవండి. ఇవి దారాలు వంటి ఉంటాయి. వీటికి లిక్విడ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇందాక స్మెక్టిక్ కి సాలిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎనిసోట్రోపిక్ ప్రభావం దీన్ని సాలిడ్ స్ట్రక్చర్ పెద్దగా చూపించదు కాబట్టి ఇది చూపించదు. విస్కోసిటీ ఉంటుందండి దీనికి. సర్ఫేస్ టెన్స్ విస్కాసిటీ అంటే మీకు తెలుసండి లిక్విడ్స్ కే ఈ ప్రాపర్టీస్ ఉంటుంది. సాధారణంగా తేనెకి ఎక్కువ విస్కాసిటీ ఉంటుందండి నీటితో పోల్చుకుంటే. సో దీనికి విస్కాసిటీ ఎక్కువే ఉంటుందండి నెమటిక్ కి. ఇకపోతే దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఇందాక చూసినవి ఎస్టర్ మాలిక్యూల్స్ అన్ని కూడా సెమటిక్ అండి. ఇవి చూస్తే యాసిడ్ లేదా ఈథర్స్ అండి. యాసిడ్స్ ఈథర్స్ అండి. ఇందాక ఏట్ అని వచ్చింది. ఇక్కడ చూస్తే యాసిడ్ ఈథర్. ఎనిసోల్ అంటే ఇది మనకు ఒక ఈథర్ కాంపౌండ్ అండి. ఎనిసోల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇదండి. ఎనిసోల్ అంటే మెథాక్సీ బెంజిన్ మనం ఎనిసోల్ అని అంటాం. సో పారా స్థానంలో ఎజాక్సీ గ్రూప్ ఉంటుందండి. ఎజాక్సీ గ్రూప్ ఉంటుందండి. పారా స్థానంలో ఎజాక్సీ గ్రూప్ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి. పారా ఎజాక్సీ ఎనిసోల్ అండి. పారా మెథాక్సీ సినామిక్ యాసిడ్ అండి. సినామిక్ యాసిడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందేనండి. సినామిక్ యాసిడ్ అంటే మీకు తెలిసిందే. సి డబల్ బాండ్ సి హెచ్. సినామిక్ యాసిడ్ పిర్కిన్ రియాక్షన్ లోను అలాగే నోవెల్గల్ కండెన్సేషన్ రియాక్షన్ లో కూడా బెంజాల్డిహైడ్ తీసుకుంటే మనకి సినామిక్ యాసిడ్ వస్తుంది. పారా స్థానంలో మెథాక్సీ గ్రూప్ ఉంటుంది. ఇదే పారా మెథాక్సీ సినామిక్ యాసిడ్ ఇది. సో ఇకపోతే ఇవండి కొలెస్ట్రాల్ చూసుకుంటే దీన్ని కైరాల్ నెమాటిక్ అనొచ్చండి. దీనికి కైరాల్ కార్బన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఈ కొలెస్ట్రాల్ ఉంటుందండి. సాధారణంగా మనకు రక్తంలో ఈ కొలెస్ట్రాల్ లిక్విడ్ క్రిస్టల్ కి పోలు ఉంటుందండి. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ స్మెక్టిక్ అండ్ నెమాటిక్ అండి. ఇది ఇంటర్మీడియట్ ఫామ్ అండి కొలెస్ట్రాలిక్ అని. ఇది కైరాల్ ఉన్నటువంటి లిక్విడ్ క్రిస్టల్స్. కైరాల్ మాలిక్యూల్స్ లో ఇది కనిపిస్తుంది. సో దీని యొక్క ఒపెసిటీ కైరాల్ నెమాటిక్ అని పిలుస్తాం. కొలెస్ట్రాల్ ఇన్ బ్లడ్ లో అది ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్ అండి. ఒపెసిటీ చూసుకుంటే ఇవి కైరాల్ ఉంటాయి. ఒపెసిటీ చూసుకుంటే ఈ కొలెస్ట్రాల్ కి ఎక్కువ ఫస్ట్ ఉంటుందండి. ఒపెసిటీ అంటే పారదర్శకత ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ కి. తర్వాత స్మెక్టిక్ కి, లాస్ట్ కి నెమటిక్ అండి. వీటి యొక్క ఇమేజెస్ కూడా మన దగ్గర ఉన్నట్టు ఉన్నాయి, చూపిస్తాను. లేకపోతే కొలెస్ట్రాలిక్ బెంజోయేట్ దీనికి ఎగ్జాంపుల్ అండి. కొలెస్ట్రాల్ బెంజోయేట్ దీనికి ఎగ్జాంపుల్స్. సో ఇవి మనకి పెద్దగా అవసరం ఉండదు, చూస్తామండి. ఇప్పుడే మీరు అన్నామండి మనం నెమాటిక్ డిస్కోటిక్ అన్నాము కదండి. మాలిక్యూల్స్ ని బట్టి అండి మనకి డిస్కోటిక్ నెమాటిక్ చూస్తే ఇవి డిస్క్లు అంటే మీకు తెలుసండి. మనం సీడీలు ఇంటి దగ్గర ఉంటాయి చూడండి, డిస్క్స్ అంటాం. ఈ డిస్క్ షేప్స్ వస్తాయండి ఇలా. ఈ డిస్క్ షేప్స్ మనకి ఎలాగ ఉంటే ఇవి నెంబర్ ఆఫ్ డిస్క్ షేప్స్ ఇవ్వండి. ఇక్కడ ఒకలాంటి ఉన్నాయండి. ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ చూస్తే ఇవి ఎలా ఉన్నాయంటే ఒక కాలం లాగా ఉన్నాయండి. సో ఇవి కాలమ్నర్ డిస్కోటిక్ స్ట్రక్చర్స్ అండి. ఇవి కాలమ్నర్ చూడండి ఎలా ఉన్నాయి. ఒక కాలమ్స్ లాగా డిస్క్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒక కాలం లాగా కనిపిస్తున్నాయి. ఒక కాలం లాగా, గీత కాలం లాగా. ఇక హెక్సాగోనల్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక టెట్రాగోనల్ రకరకాలు కూడా ఎగ్జిస్ట్ అవుతాయి డిస్క్ షేప్స్. ఇక చూస్తే మీకు ఆల్రెడీ చెప్పామండి నెమాటిక్ మెసోఫేజ్ 1 డైమెన్షనల్ ప్యారలల్ మాలిక్యులర్ యాక్సిస్ నాట్ ఓరియంటెడ్
సో మాలిక్యూల్స్ కి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపించామండి. ఏ మాలిక్యూల్స్ ఎన్ని ఇవన్నీ కూడా మీకు ఇందాక చెప్పాను. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, థ్రెడ్ దారాలు వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి నెమాటిక్ క్రిస్టల్స్. ఇకపోతే స్మెక్టిక్ అండి. ఈ స్మెక్టిక్ క్రిస్టల్స్ సోపీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది 2 డైమెన్షనల్ ఆర్డర్, 2D ఆర్డర్ ఉంటుంది. సో 2 యాక్సిస్ లో వీటి యొక్క ఆర్డర్ రెండు యాక్సిస్ లో మనం మెజర్ చేయొచ్చండి. సాలిడ్ కి అయితే 3 డైమెన్షనల్ గా మనం మెజర్ చేయొచ్చండి. సో ఇక్కడ 2 డైమెన్షనల్ ఆర్డర్ ఉంటుంది. సో ఇవి చూస్తే మీకు సోప్ లైక్ లాగా ఉన్నాయండి, సోప్స్ లైక్ లాగా ఉంటాయండి, సోప్ లైక్ లాగా. సో ఇకపోతే నెక్స్ట్ ది కొలెస్ట్రాలిక్ అండి. కొలెస్ట్రాలిక్ కి ఓపాసిటీ మధ్యలో ఖాళీలు మనకి ఉంటాయండి, క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓపాసిటీ ఉంటుంది. ఇందులో కైరాల్ మాలిక్యూల్స్ లో మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చండి. ఇందులో కైరాల్ సెంటర్స్ ఉంటాయండి, ఇందులో కైరాల్ సెంటర్స్ ఉంటాయి. ఈ కైరాల్ సెంటర్స్ ఉండడం వలన దీనికి రంగులను ప్రదర్శిస్తాయండి ఇవి ఎక్కువగా. సో ఎక్కువగా మనం ఎల్సిడి డిస్ప్లేస్ లో ఈ కొలెస్ట్రాలిక్ ఇవే వాడతాము. సో వీటిని మనం కైరాల్ నెమాటిక్ అని కూడా పిలుస్తాము. సో ఇవి మనకి రొటేట్ అవుతుంటాయి. రెండిటికి డిఫరెంట్ మధ్య ట్విస్ట్ అయి ఉంటాయి, చిన్న ట్విస్ట్ అయి ఉంటాయి, అంటే స్పైరల్ లాగా మనకి అయి ఉంటాయి. సో ఇందులో ఆల్రెడీ చెప్పామండి, డిస్కోటిక్ అని చూసినప్పుడు మాలిక్యూల్ చూడండి డిస్క్ షేప్ లో ఉన్నాయి. బెంజిన్ రింగ్స్ ఇలాగ ఉన్నాయి కదా, డిస్క్ షేప్స్ వస్తాయి ఇలా ఉండడం వల్ల. ఇకపోతే కాలం షేప్ లో ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఈ షేప్ లో రావడానికి కారణం ఒకటి ఈ షేపు, ఇది బనానా షేపు, లేదా దీన్ని కాలంల షేపులు లేదా రాడ్ లైక్ స్ట్రక్చర్స్ అని అంటాం. కారణం ఏంటంటే ఇటువంటి మాలిక్యూల్స్ ఉండడం వల్ల. అలాగే డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ చూస్తే ఇలాగ ఉంటాయి, మాలిక్యూల్స్ అన్ని బెంజిన్స్ కండెన్స్ అయి ఉంటాయి. సో ఇవండి. ఇకపోతే నెక్స్ట్ ది మనం కొన్ని రకాల బిట్స్ ని కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ కొన్ని బిట్స్ మనం ఈ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి మనం కొన్ని బిట్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి మనకి బిట్స్ మనం ఒకసారి చూస్తే సెకండ్ ఇయర్ గురించి. సో ఫస్ట్ బిట్ విచ్ ఇస్ ద లైటెస్ట్ ఎలిమెంట్ అండి. ఇందులో మీరు చూస్తే ఏది లైటెస్ట్ ఎలిమెంట్ అండి, స్టార్టింగ్ ఎలిమెంట్ అండి లిథియం అండి, బెరీలియం కాదండి. లిథియం తర్వాత బెరీలియం అండి. సో కాబట్టి లిథియం లైటెస్ట్ ఎలిమెంట్ అండి. విచ్ ఇస్ ద మోర్ పాజిటివ్ అన్నాడండి, మోర్ ఎలక్ట్రో పాజిటివ్ అండి. మోర్ ఎలక్ట్రో పాజిటివ్ కింద ఉన్నటువంటి మెటల్స్ అవుతాయండి. సో సీజియం అండి, లిథియం, సోడియం, పొటాషియం, సీజియం లాస్ట్ కదండి. సో సీజియం లీడియం ఆన్సర్ సీజియం అండి. సోడియం జనరలీ కెప్టిన్. సోడియం జనరల్ గా వాటర్ తోను అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తో వీటితో చాలా ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి సో ఇవి మనం దేనిలో మనం స్టోర్ చేస్తామంటే కిరోసిన్ లో మనం స్టోర్ చేస్తుంటామండి. మీరు ల్యాబ్ లో మీరు చూస్తే సోడియం మెటల్ మీరు వాడాలన్నప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటాయి, నైఫ్ తో కట్ చేసి మీరు వాడుతుంటారు. ఇవి సాధారణంగా కిరోసిన్ లో ఉంచడం వలన ఇవి పూర్తిగా చర్య పొందవు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తోను వాటర్ తోను. అందువల్ల కిరోసిన్ తో మనం స్టోర్ చేస్తామండి కిరోసిన్ లో. లిథియం సోర్స్ సిమిలర్ విత్. సో దేంతో సిమిలర్, లిథియం ప్రాపర్టీస్ దేంతో సిమిలర్ అండి, మనం ఆల్రెడీ చెప్పామండి కారణ సంబంధం. లిథియం యొక్క ప్రాపర్టీస్ మెగ్నీషియం తో సిమిలర్ గా ఉంటాయి. ఇక లిథియం కార్బోనేట్స్ ఆన్ హీటింగ్, లిథియం కార్బోనేట్స్ మనం వేడి చేస్తే ఇందాక చూపించామండి Li2CO3, లిథియం కార్బోనేట్ వేడి చేస్తే మనకి ఏమొచ్చేస్తాయండి, CO2 వస్తాయి, CO2 వాయువు వస్తుంది. విచ్ ఈజీలీ విత్ డైనైట్రోజన్, నైట్రోజన్ తో ఏది ఈజీగా ఫామ్ చేస్తుంది, ఇందాక చెప్పామండి ప్రాపర్టీ. లిథియం తో ఈజీగా నైట్రోజన్ తో లిథియమే ఫామ్ చేస్తుందండి, లిథియం నైట్రైడ్ అని ఫామ్ చేస్తుంది, Li3N అని చూపించాం. సో ఈజీగా ఫామ్ చేసే ఎలిమెంట్ లిథియం. టెస్ట్ దట్ యూజ్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఫ్లేమ్ టెస్ట్ ఆధారంగా చేసుకుని మనం చెప్పవచ్చండి. విచ్ మెటల్ సోర్స్ విచ్ కలర్ అనేది మనకి ఈజీగా ఫ్లేమ్ కలర్ పోల్చవచ్చు. ఎలా చేస్తామంటే మీరు ఆల్రెడీ క్యాటయాన్ చేసాం, మెటల్ యొక్క సాల్ట్స్ ని మనం HCl వంటి సాల్ట్ చేసుకొని దీన్ని మనం ఫ్లేమ్ లో పెడితే సో కలర్ మనం బయటికి తీస్తే ఫ్లేమ్ కలర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కలర్ ఏ కలర్ వస్తే ఆ కలర్. ఇక టెస్ట్ ఆల్రెడీ చెప్పాం ఫ్లేమ్ కలర్. ఫ్లేమ్ కలర్ గివెన్ బై లిథియం అండి. లిథియం ఒక ఫ్లేమ్ కలర్ మనం చూస్తే క్రిమ్సన్ రెడ్ అండి, క్రిమ్సన్ రెడ్. ఇకపోతే ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిటెడ్ బై ఆల్కలీ మెటల్స్.
ఆల్కలీ మెటల్స్ ఏం ప్రదర్శిస్తాయండి? ఓన్లీ ఒకటే ప్రదర్శిస్తాయండి. ఎందుకంటే NS1 కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి +1 స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తాయి. ఇకపోతే నెక్స్ట్‌ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ఎక్స్‌ప్లోజివ్ రియాక్షన్ విత్ వాటర్? ఎక్స్‌ప్లోజివ్ రియాక్షన్ ఏదండి రియాక్ట్ చేస్తుంది? అంటే సీజియం మనకి ఎక్స్‌ప్లోజివ్ రియాక్షన్‌లో పాల్గొంటుంది. సో ఇకపోతే ఎలక్ట్రో పాజిటివ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్. ఇందులో చూసుకుంటే ఇది సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సో బేరియం మనకి లాస్ట్ ఉన్నటువంటి మెటల్. సో మనకి అవుతుంది. ఇక ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ చూస్తే మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ NS. సో ఆల్కలీ ఎర్త్ మెటల్స్ మనకి ఎలా ఉంటాయంటే ఇది ఎలక్ట్రాన్స్ ఇప్పుడే చెప్పాను. ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కలర్లెస్ రంగు కలిగి ఉండదు. అలాగే ఇది డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఒంటరి ఎలక్ట్రాన్స్ ఏమి ఉండవు. దెర్ ఈస్ నో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్బిటాల్స్, కంప్లీట్లీ ఫిల్డ్ S ఆర్బిటాల్స్ ఇన్ మెటల్ ఆర్ +2 ఆక్సిడేషన్ స్టేట్. మెటల్ లోను +2 ఆక్సిడేషన్ స్టేట్ రెండిట్లో కలర్లెస్ డయామాగ్నెటిక్. సో కలర్లెస్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. ఇకపోతే నెక్స్ట్ ది అయాన్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని ఆల్రెడీ చెప్పాం. కలర్లెస్ డయామాగ్నెటిక్. విచ్ సల్ఫేట్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్? ఆల్రెడీ చెప్పామండి. సల్ఫేట్స్ లో స్మాలెస్ట్ అయానిక్ రేడియస్ కలిగినటువంటి బెరీలియం ఫామ్ చేసే సల్ఫేట్స్ ఈజీగా సాల్యుబుల్ అవుతాయి డ్యూ టు హైడ్రేషన్ ఎనర్జీ. సో హైడ్రేషన్ ఎనర్జీ సాల్వేషన్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వలన అవి సాల్యుబుల్ అవుతాయి. లేకపోతే విచ్ రిలీజ్ బిఈ2 అపాన్ అండర్ హైడ్రాలసిస్. బిఈ2ని హైడ్రాలసిస్ చేస్తే ఏ హైడ్రోకార్బన్ వస్తుంది? బిఈ2ని హైడ్రాలసిస్ చేస్తే మీకు వచ్చేది CH4 అండి. CH4 వస్తుందండి, మీథేన్ వస్తుందండి. అదే BeC2 అనుకోండి, అప్పుడు ఏది వస్తుందండి? ఎస్టిన్ వస్తుందండి. అలాగే కాల్షియం కార్బైడ్ తీసుకున్నా, అలాగే మెగ్నీషియం కార్బైడ్ తీసుకున్నా మీకు ఎస్టిన్ వస్తుందండి. సో ఇవన్నీ మనకి రావు. లేకపోతే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ లోయెస్ట్ అయానిక్ క్లోరైడ్? సో మనకి సాధారణంగా లోయెస్ట్ అయానిక్ క్లోరైడ్ ఏది ఫామ్ చేసిందంటే మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉన్న ఎలిమెంటే మనకి లోయెస్ట్ అయానిక్ కాంపౌండ్ ఏర్పరుస్తుంది. ఎందుకంటే అయానిక్ నేచర్ ఉండాలంటే మనకి ఏముంటది? ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. సో క్యాటయాన్కి యానయాన్కి. సో ఇక్కడ చూసుకుంటే బెరీలియంకి మనకి లోయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎందువల్లంటే బెరీలియంకి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్. సో క్లోరైడ్ తో ఇది మనకి డిఫరెన్స్ తక్కువ ఉంటుంది, అయానిక్ క్యారెక్టర్ తక్కువ ఉంటుందండి. లోయెస్ట్ అయానిక్ హ్యాలైడ్ క్లోరైడ్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐసో ఎలక్ట్రాన్ విత్ Ca2+? Ca2+ ఎలక్ట్రాన్ ఆల్రెడీ తెలుసు, 20లో 18 18 ఉంటుంది. సో ఆర్గాన్ తో మనకు సమానం అండి. సో ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇందులో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో కూడా 18 ఎలక్ట్రాన్స్. సో సిమిలర్ విత్ బెరీలియం దేంతో సిమిలర్ అండి? సో ఆల్రెడీ ఇందాక చెప్పామండి, లిథియం మెగ్నీషియంతో, బెరీలియం అల్యూమినియంతో సిమిలర్గా ఉంటుంది. ఇక చూస్తే విచ్ ఆఫ్ ఆక్సైడ్ ఈజ్ ఎంపోటెరిక్? ఆల్రెడీ ఇది కూడా చెప్పామండి, బెరీలియం ఆక్సైడే మనకి ఎంపోటెరిక్ అండి. మిగతావన్నీ కూడా బేసిక్ నేచర్ లో ఉంటాయి. ఇక చూసుకుంటే CO ఇక్కడ న్యూట్రల్ అండి, ఇది విడిచిపెట్టండి, మన సంబంధం కాంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కలీ మెటల్స్ మెల్ట్ అబోవ్ రూమ్ టెంపరేచర్? సో ఏవి అబోవ్ రూమ్ టెంపరేచర్ వద్ద లో మెల్టింగ్ పాయింట్స్ మనకి ఉంటుంది అని అడిగాడండి. సో ఇక్కడ మనం చూస్తే మనకి లో మెల్టింగ్ పాయింట్ సీజియం అండి. సో మనకి పై కిందకు వచ్చిన కొలది మెల్టింగ్ పాయింట్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో సీజియం కింద ఉంటుంది కాబట్టి లో మెల్టింగ్ పాయింట్. ఇక కార్నలైట్ అండి, ఇది ఒక డబుల్ సాల్ట్ అని మనం చెప్పాము. యుగ్మ లవణము కోఆర్డినేషన్ కాంపౌండ్ చెప్పినప్పుడు ఎడిషనల్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ లో మాలిక్యులర్ కాంపౌండ్స్ లో డబుల్ సాల్ట్ కాంప్లెక్స్ సాల్ట్ అని చెప్పాం. అందులో డబుల్ సాల్ట్ కార్నలైట్, ఎప్సమ్ కాదు, మోర్ సాల్ట్, ఆలమ్స్, ఇవన్నీ కూడా డబుల్ సాల్ట్స్ అని చెప్పాం అక్కడ. సో వీటిని మనం రెండు సాల్ట్స్ మిశ్రమం ఇది. దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే KCl MgCl2 6H2 అండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? KCl MgCl2 6H2 అవుతుందండి. లేకపోతే నెక్స్ట్ బిట్స్ డాషల్ టైప్ అండి. ఆన్ ఇంక్రీజింగ్ ద అటామిక్ నెంబర్ ఆల్కలీ మెటల్స్ అయానిక్ రేడియస్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుందండి. లేకపోతే సోడియం జనరలీ కెప్టిన్, ఆల్రెడీ ఇది కూడా మనం ఆల్రెడీ చేస్తామండి, కిరోసిన్ లో ఉంచుతామండి. లిథియం సోర్స్ అండి, క్రిమ్సన్ రెడ్ అండి, క్రిమ్సన్ రెడ్ కలర్ లో ఉంటుంది లిథియం. ఇక చూస్తే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ అండి.
ఆల్కలీ మెటల్ కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి? n-1 s2 p6 ns1 అండి. ns1 అండి. మనం సింపుల్ గా రాసేస్తామండి ns1 అని. అంటే బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఇది ns1 అనేది. సో ఓవరాల్ గా మనం రాసినప్పుడు n-1 s2 p6 అండి. ఇక చూస్తే బెరీలియం సోర్స్ సిమిలర్ విత్ డాష్ డ్యూ టు డయాగ్నల్ రిలేషన్షిప్ అండి. బెరీలియము దేంతోనండి? అల్యూమినియం అండి. లిథియం అయితే మెగ్నీషియం అండి. అదే బెరీలియం అయితే అదండి. ఇక బోరాన్ అయితే సిలికాన్ అండి. ఇక ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆర్ డాష్ మ్యాగ్నెటిక్ నేచర్ అని అడుగుతుందండి. సో డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ది ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఫార్మ్స్ డాష్ ఆక్సిడేషన్. ఇందులో బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ns2 కదండి. సో ఏమవుతుందండి? మాక్సిమం ఎలక్ట్రాన్ విన్యాసం ఇదండి. అదే ఫస్ట్ ఏ గ్రూప్ కి అయితే ఆల్రెడీ చెప్పామండి +1 అండి. సో సెకండ్ ఏకి అయితే ప్లస్. ఎల్లో గ్రీన్ కలర్ ఫ్లేమ్ సోన్ బై డాష్ మెటల్ అంట. సో మనకి ఈ యాపిల్ గ్రీన్ అండి, ఇది బేరియం అండి. ఎల్లో గ్రీన్ ఆర్ యాపిల్ గ్రీన్ అని పిలుస్తామండి. యాపిల్ గ్రీన్ అంటాం ఆర్ ఎల్లో గ్రీన్ అంటాం. యాపిల్ గ్రీన్ అయితే మనకి బేరియం అంటుంటాం. సో ఇక్కడ మనకి ఇది కూడా మనకి ఎల్లో గ్రీన్ కలర్ అన్న కూడా బేరియం. ఇక ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ డాష్. అవి ఉష్ణ సమక్షంలో విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. అలాగే ఉష్ణ వాహక, హీట్ అంటే ఉష్ణం, విద్యుత్ వాహకత అంటే ఎలక్ట్రిసిటీ. సో దీస్ ఆర్ వెరీ గుడ్ మెటల్స్ కదా ఇవన్నీ కూడా. అందువలన ఇట్ షోస్ కండక్టివిటీ ఇన్ బోత్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే బోత్ అంటే హీట్ మరియు థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ప్రదర్శిస్తాయండి. లేకపోతే కార్నలైట్ ఓర్ ఆఫ్, దేని ఓర్ అండి ఇది? కార్నలైట్ అంటే పొటాషియం, గుర్తుపెట్టుకోవాలి. పొటాషియం ఒక ఓర్ అండి. పొటాషియం మనం పొందాలంటే మనకి ఇదండి, మీకు ఆల్రెడీ తెలుసు. సోడియం క్లోరైడ్ అయితే సోడియం దేనంటే NaCl అవుతుంది. సో ఇవన్నీ బిట్స్ టోటల్. సో ఇక చెప్పేసాం 10 బిట్స్, ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి. సో మరి ఈరోజు క్లాస్ చక్కగా కంప్లీట్ చేయగలిగాము. సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ఫోటో కెమిస్ట్రీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అంటే స్టూడెంట్స్. సో కృష్ణ కుమార్ చెప్పు సార్. వాషింగ్ సోడా, బేకింగ్ సోడా చెప్పరు సార్? కాస్టిక్ సోడా అవి చెప్పొచ్చు. మనకి అవి మన సిలబస్ లో మనకి లేవని నేను చెప్పలేదు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ అవి. అవి కూడా చెప్పొచ్చు అడిగితే. కార్నలైట్ అడిగారు కదా, దాని మీద బిట్స్ వస్తే అవి కూడా నేను పంపిస్తాను మీకు. అది ఫోటోషాట్ పెడతాను అయితే ఆ మెటల్స్ అక్కరెన్స్. అర్థమైందా? యూజెస్ కూడా పెట్టండి సార్. అంటే ఎలిమెంట్స్ యొక్క యూజెస్. అవును సార్. అంటే పొటాషియం అవే యూజెస్ ఆల్రెడీ చెప్తా. ఓకేలే, అది కూడా పెడతాను. మీరు అన్ని నాకు ఒకసారి మన గ్రూప్ లో పెట్టండి మీకు కావాల్సినవి. నేను అవి చెప్పేటప్పుడు కవర్ చేసేస్తూ ఉంటాను. ఇవి పెడతానులే, యూజెస్ పెడతాను. ఇంకా అవే సార్. అంటే ప్రాసెస్ ఉంటాయి కదా సార్, ప్రిపరేషన్ ప్రాసెస్ అటు. ప్రిపరేషన్ లో ఇందులో నుంచి ఒక బిట్టే వస్తుంది ఆయన, ఎస్ బ్లాక్ నుంచి రియల్ గా అయితే. అది కూడా మీకు ఇందాక చూపించాను కదా, ఏంటంటే సల్ఫేట్స్, హైడ్రాలసిస్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్ బిట్టు. అలాగే అవే వస్తాయి. నైట్రోజన్ తో రియాక్షన్ ఒకటి వస్తుంది. ఫ్లేమ్ కలర్స్ అడుగుతాడు అంతే, మరి ఇంకేం అడగడు. కానీ మనం చెప్పాము ఏమైనా ఒకవేళ మీకు ఇచ్చినట్లయితే మీరు అటెంప్ట్ చేయగలరని చెప్పాము. సో ఓకేనా? ఓకే సార్. ఓకేనా? మరి రేపు కలుద్దాము. రేపు ఫోటో కెమిస్ట్రీ చెప్దామని చూస్తున్నాను. ఫోటో కెమిస్ట్రీ ఇంకొకటి ఏదైనా, ఎందుకంటే ఫోటో కెమిస్ట్రీ నుంచి 4 బిట్స్ వస్తాయి. ఆ టాపిక్ చెప్తాను. ఫిజికల్ చెప్తారా? ఫోటో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే. ఫోటో ఫిజికల్ కెమిస్ట్రీ మనకి ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ లేదు కదా సిలబస్ లో. సిలబస్ లో సార్ అందుకని అడిగాను. అదే సెంట్రల్ కెమిస్ట్రీ, దానికి నేను షేర్ చేస్తాను. మరి అది మనకి సిలబస్ లో లేదు కదా. ఓన్లీ లాస్ట్ కి నేను ట్రై చేయడానికి చూస్తాను, చెప్తాను. ముందు ఇవి సెలిపేద్దాం. ఎక్కువ మనకి ఆసక్తి ఉన్నారు. అది నేను పంపిస్తాను, అది కూడా మీకు పంపిస్తాను. చదువుకోండి మీరు, అది పంపిస్తాను మెటీరియల్. ఓకే, కవర్ చేద్దాంలే లాస్ట్ లోకి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ యూ నైస్ డే.